ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. హలో వనజ గారు. హలో మా. మొన్నటి వరకు వరలక్ష్మి వ్రతం రోజున సో కాల్ సెలబ్రిటీస్ వాళ్ళు చేసినవి, వాళ్ళ వాయినాలు ఇచ్చినవి అన్నీ కూడా చూసాము. అంతా అయ్యింది. ఎంత మనం చెప్తున్నా కూడా తీసుకునేటట్టుగా వాళ్ళు తీసుకోవట్లేదు. ఎవరికి తోచినట్టుగా అవి పూజలు చేసేసుకోవచ్చు, వ్రతాలు చేసేసుకోవచ్చు అనే దాంట్లోకి వాళ్ళు వచ్చేసారు. సో వాళ్ళని పక్కన పెట్టేసినట్లయితే అసలు సాధారణంగా ఏదైనా పూజలు పక్కన పెట్టేస్తే వ్రతాలు చేసుకున్నా, లేదంటే ఏదైనా హోమాలు లాంటివి చేసుకున్నా భార్యాభర్తలు సమేతంగా కూర్చోవాలి. ఒకళ్ళ అబ్సెన్స్‌లో ఒకళ్ళు చేస్తే గనక భార్యది సంబంధించినది వస్త్రం ఆయన భుజం మీద, లేదంటే భార్య అబ్సెన్స్‌లో అతని కండువా భార్య వేసుకొని చేస్తారు. ఇలా ఇంతలా చేసుకుంటారు కదండి. అంటే ఖచ్చితంగా భార్యాభర్తలు కలిసి చేసుకోవాలా? ఒకళ్ళ అబ్సెన్స్ లో ఒకళ్ళు అలా కూడా చేసుకోకుండా కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారమ్మా. ఇప్పుడు ఏ పూజలు చేసినా, ఏ పుణ్య కార్యక్రమాలు చేసినా ఇద్దరు కూర్చొనే చేయాలి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తేనే వాళ్ళకి ఆ పుణ్యం అనమాట. అయితే పూర్ణ ఫలితం అంటాం కదా. పూజకి ఫలితం ఎప్పుడంటే ఇద్దరు కలిసి చేసినప్పుడే వస్తుంది. అయితే రకరకాల కారణాల చేత కొంతమంది బిలీవ్ చేయరు. ఐదర్ వైఫ్ సపోర్టివ్గా ఉండదు, లేదా హస్బెండ్ సపోర్ట్ చేయరు. పూజలు నేను చేయను, కూర్చోను. అట్లాంటప్పుడు ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఒక టవల్ వేసుకుని పూజలో కూర్చుంటారు అనమాట. అంటే వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ కూర్చుంటారు. ఓకే, అది ఒక పద్ధతి మనది. మన పాతకాలం నుంచి వచ్చే ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, హస్బెండ్కి హెల్త్ ఇష్యూ, వాళ్ళ కోసం హోమాలు చేయాలి, వ్రతాలు చేయాలన్నప్పుడు భార్య ఏం చేస్తుంది, మరి కొన్ని లేవలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు కదా మగవాళ్ళు. ఆడవాళ్ళకు కూడా ఏదైనా పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చింది, ఇద్దరు కలిసి చేయాలి, లేనప్పుడు దిస్ ద రైట్ టైం అట్లా అన్నమాట. ప్రొసీజర్ ఏదైతే మన పాత సనాతన ధర్మం నుంచి వచ్చే ప్రొసీజర్ ఏదైతే ఉందో అది మనం ఫాలో అవ్వకుంటూ వస్తున్నాం, అంతే తప్పిస్తే. అయితే ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే పెళ్లి కాని అమ్మాయిలు వీళ్ళు ఒక టవల్ వేసుకొని, అంటే మనకు అక్కడ భర్త ఉండాలి యాక్చువల్గా ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలంటే. భర్త లేకుండా మీరు టవల్ వేసేసుకొని అట్లాంటివి కాదు కదా. ఇప్పుడు ఏంటంటే మన పురాణాలు ఏం చెప్పారు, పెళ్లి కాకముందు చేసుకునే కొన్ని పూజలు ఉన్నాయి అమ్మాయిలు. పెళ్ళి అయిన తర్వాత చేసుకోవాల్సిన, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం, సుమంగళి పూజ అనుకోవచ్చు మనం. భర్తతో కలిసి భర్త కోసం చేసే పూజ, అది అందరూ చేసేయడానికి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే అమ్మవారి దగ్గర కూర్చొని మీ సంకల్పం డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా వ్రతం మీ అమ్మగారు చేసుకుంటున్నారు, మీ అమ్మ పక్కన కూర్చొని మీరు చేసుకోండి అంతే. లేకపోతే హెల్ప్ చేయండి మీ అమ్మగారికి. మంగళగౌరి పూజలు అవి చేసుకోవచ్చు. మళ్ళీ పెళ్లిగాని అమ్మాయిలు మంచి భర్త రావాలని మంగళవారాలు పూట ఉపవాసం ఉండి అవన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా కూడా ఎవరికైనా అమ్మాయిలకు మ్యారేజెస్ అవ్వట్లేదంటే మంగళవారం రెగ్యులర్గా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళండి, ఇలా దుర్గా పూజ చేయండి అన్నీ చెప్తూ ఉంటాం. సో మంగళగౌరీలు అట్లాంటివి చేసుకోండి తప్పిస్తే ఇట్లా ఏదో టవల్ వేసుకుంటే అది బ్యాలెన్స్ అయిపోతుంది అని ఆ ప్రొసీజర్ని మాత్రము దాన్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళిపోయే అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్స్లో ఈ మధ్య మనం చూస్తున్నాం. అంటే సగం వాళ్ళకి తెలీదు, ఎందుకు చేస్తున్నారు అన్న అవగాహన లేకుండా చేసేస్తారు చూడు, అక్కడ ప్రాబ్లం అనమాట. అట్లా చేసే వాళ్ళని ఫస్ట్ ఏంటంటే మనం స్టాప్ చేయాలి. వాళ్ళు ఎందుకు ఏది చేసినా, మనం ఏ టాపిక్ గురించి మాట్లాడినా, ఏ పూజ మొదలుపెట్టినా, ఏ పద్ధతి ఫాలో అవ్వాలన్నా మనకి మన పురాణాల్లో ఆల్రెడీ రిటర్న్ అనమాట. కొన్ని పుస్తకాలు మనం రిఫర్ చేస్తాం కదా, మనం కంప్యూటర్ కోడింగ్ ఎట్లా అయితే ఉంటుందో ఇలా చేస్తేనే అది వర్క్ అవుతుంది అనమాట. మామూలుగా కంప్యూటర్లో ఏమవుతుందంటే మనం కోడింగ్ రాంగ్ చేసాం అనుకో మొత్తం ఫెటల్ అయిపోతుంది, ఆ ప్రోగ్రామింగ్ మొత్తం పాడైపోతుంది. సేమ్ థింగ్ ఏంటంటే మన పూజలు అవన్నీ ఒక పద్ధతి ప్రకారం మనకి చెప్తున్నారు, ఇలా చేయాలి, కంకణాలు ఎందుకు కట్టుకోవాలి, కాళ్ళకి పసుపు ఎందుకు పెట్టుకోవాలి, ఈ పూజ ఇదే విధానంగా ఎందుకు చేయాలి, ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో ఆ పద్ధతులు ఎలా ఉన్నాయో అలా ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోవడమే. దాంట్లో మనం చేసే కొత్త కొత్త మార్పులు చేర్పులు పర్వాలేదులే, ఇలా చేస్తే ఓకే, భగవంతుడు ఎప్పుడు వచ్చి మనల్ని పనిష్ చేసాడు, ఓకే చూస్తాడు. కాకపోతే ఏంటంటే మన ధర్మంగా మనం ఏవైతే ఫాలో అవ్వాలో, ఏవైతే మన రూల్ బుక్లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోవడం అంతే. కానీ శాస్త్రాలే శాసనాలుగా ఇంతలాగా అలా చెయ్యొద్దు, ఇలానే ఉండాలి అని చెప్పేసి చెప్తున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చినట్టు చేస్తూ, వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో మంచిగా మాట్లాడే వాళ్ళని టార్గెట్ చేస్తూ, మీరు చూసుకోండి ముందు, తర్వాత వాళ్ళ గురించి మాట్లాడండి అంటే మంచి చెప్పడానికి కూడా ఇది ఒక ప్లాట్ఫామ్గా మనకి చెప్పే అవకాశం కూడా లేకుండా చాలా మంది చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, ఇదేం ఘోరం, దీన్ని ఏమనాలండి అసలు. కాబట్టి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ పూజల విషయం ఇంకా ఏది ఎట్లా ఉన్నా కానీ మన మేకప్లు కానీ ప్రోడక్ట్ విషయాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ పూజలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది.
కదా, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క కల్చర్. ఉగాది మనం ఒకలా జరుపుకుంటే కర్ణాటకలో ఒకలా జరుపుకుంటారు, ఇంకొకటి అట్లా తమిళనాడులో ఇంకొకలాగా జరుపుకుంటారు. సో ఏవి ఎక్కడ ఎలా జరుపుకోవాలో అవన్నీ పక్కన పెట్టేస్తే మీకంటూ మీ తరతరాల నుంచి, మీ 7 తరాల నుంచి ఒక పద్ధతి అట్లా ఫాలో. కేదార్నోమ్ అంటాం, కేదార్నోమ్కి ఒక పర్టికులర్ ప్రసాదమే వండుతారు. పెసరబూర్లు కొంతమంది, అరిసెలు కొంతమంది, ఇట్లా కేదారేశ్వర. సో అంతవరకే చేయండి అంతే. అవి ఎక్కడ మీకు ఏదైతే ఫాలో అవుతున్నారో అది మాత్రమే ఫాలో అవ్వండి. మీ పక్కింటోళ్ళు ఏదో చేశారు, ఎవరో ఇన్స్టాగ్రామ్లో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి ఏదో చూపిస్తున్నారు, ఇదే పద్ధతి ఇట్లానే చేయాలి అంటే మాత్రం కంప్లీట్గా మీరు చేసే పూజలు ఏ మాత్రం మనకి పనికిరావు. మనం చేసే ప్రతి ఒక్క పూజ మన ఫ్యామిలీ గ్రో అవ్వడానికి, మన పిల్లలు, మన ఇంటిల్లి పాది ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా అన్ని విధాలా బాగుండాలనే చేస్తాం కదా ఏ పూజ చేసినా. అంతే కదా, మనం దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఒకటైతే, రెండోది మనం చేసే ప్రతి ఒక్క పూజ మనకు ఒక ప్రొటెక్షన్ అనమాట. మనం చేసే నోములు, మనం ఇయర్లీ అంటాం, చాలా మంది ఈ మధ్య పిల్లలు చూస్తుంటే నోములు ఉంటాయి వాళ్ళకి, ఆ నోములు అసలు వాళ్ళు క్యారీ చేయరు, ముందుకు తీసుకెళ్లరు అసలు. చాలా మంది వచ్చి బాధపడుతూ ఉంటారు. ఇలాగే అప్పుడప్పుడు కలుస్తుంటాం. రీసెంట్గా పెళ్ళిళ్ళు అయిన అమ్మాయిలు, అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీలో కేదార్నోమ్ ఉంటుంది, నెక్స్ట్ వాళ్ళు క్యారీ చేయాలి. అబ్బా నాకు టైం లేదు, నేను అక్కర్లేదు, నేను తీసుకోను, అట్లా అంటూ ఉంటే ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారో. అట్లీస్ట్ చిన్న చిన్నవన్నా ఓకే, డైలీ రిచువల్స్, డైలీ పూజలు అవన్నీ చేసినా చెయ్యకపోయినా మెయిన్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, మీ ఫ్యామిలీ పరంపర ఏదైతే కంటిన్యూ అవ్వాలి అని మీరు అనుకుంటే కనుక అట్లాంటివి డెఫినెట్గా చేసుకుంటూ వెళ్ళడం. అండ్ మీకు తోచినట్టుగా మీరు చేసేసుకోకండి. టవల్ వేసుకొని చేసేసుకుంటే భర్త ఉన్నట్టే లెక్క, ఎక్కడున్నాడో ఆ భర్త మరి మనకు తెలియదు కదా. సో అట్లాంటివి చేయకుండా ప్రాపర్గా ఫాలో అవ్వండి. పెళ్లి కాని అమ్మాయిలు ఏవైతే పూజలు చేయాలో అవి చేయండి, పెళ్ళైన అమ్మాయిలు ఏవైతే చేయాలో అవి చేయండి. మీ భర్త ఉంటే మీ భర్తని కన్విన్స్ చేయండి, కూర్చోండి ఒక ½ అన్ అవర్ కోసం నా పక్కన కూర్చొని చేసుకుందాం పూజ అని చెప్తే వింటారు చాలామంది. సరిగ్గా పూజ అయ్యే రోజే ఫైటింగ్ చేస్తే మాత్రం ఎవరు వచ్చి వినరు. కొన్ని కేటగిరీ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇంపార్టెంట్ అకేషన్ రోజే దెబ్బలాడతారు. అలాంటప్పుడు చాలా కష్టం. అది ఎవరికి ఎవరు తగ్గాలో, ఎవరైనా ఎగ్గాలో. పండగ వచ్చినప్పుడు, బర్త్డేస్ వచ్చినప్పుడే ఫైట్ అవుతుంది వాళ్ళిద్దరికి. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు ఫర్ సపోజ్ భర్తకి 2 మ్యారేజెస్ ఉంటాయి. సో ఆవిడని వదిలేసి ఇంకొక ఆవిడతో ఉంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు, ఈ కేటగిరీ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, సో మరి వీళ్ళకి ఇలాగ పీట మీద కూర్చుని భర్తతో సహా ఆ భార్యకి అవకాశం ఉంటుందా, ఈ భార్యకి అవకాశం ఉంటుందా? ఇప్పుడు లీగల్గా డైవోర్స్ అయిపోతే మాత్రం ఎవరైతే వైఫ్ ఉందో వాళ్ళతోటే ఉంటుంది. ఓకే, అంతే కదా. ఎర్లియర్ వైఫ్ ఎవరైతే ఉంటుందో ఆమె చాయిస్, ఆమె ఎట్లా చేసుకోవాలనుకుంటుందో పూజ. ఇఫ్ షీ వాల్యూస్ ద రిలేషన్ స్టిల్ ఇట్లా టవల్ వేసుకొని చేసే అది ఆమెకి వర్తిస్తుందని అనుకుంటున్నాను నేను. ఓకే ఓకే, చాలా కోణాలు ఉంటాయి యాక్చువల్ గా మాట్లాడుకోవడానికి. ఎందుకంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళే ఇది ఒక రిచువల్ లాగా పెట్టేసుకున్నారు కాబట్టి ఎవరిని సాటిస్ఫై చేయలేం. కానీ శాస్త్రాల్లో ఏం చెప్పిందో అదే దాన్ని మనం చెడగొట్టకూడదు కదా, చెడగొట్టద్దు. అట్లీస్ట్ ఏంటంటే మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నేను ఇలా ఉండి నా సాంప్రదాయాన్ని నేను చక్కగా ఫాలో అవుతున్నాను అని మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్లా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకి అట్ల తద్దులు ఇవన్నీ ఎంత రిచువల్, ఎంత బాగా చేస్తారు. ఇప్పుడు ఏంటంటే దాన్ని అంతా ఒక ఫ్యాన్సీ కోణంలో చేస్తున్నారు. మొత్తం అంతా కూడా ఒక వీడియో ఎంత బాగా వచ్చింది, ఎంత బాగా అలంకరణ చేసి వీడియో. నిజంగానే నేను చాలా దగ్గర చెప్తాను, పెళ్లిలో కూడా పెళ్లి తంతుని మొత్తం కంప్లీట్ గా చెడగొట్టేశారు అందరూ. పెళ్లి అన్నది ఒక ప్రాపర్ గా ముహూర్తం టైంకి జరగాల్సిన దాన్ని అంతా పిచ్చి పిచ్చిగా చేసేసి, ఐ విష్ ఎప్పుడో ఇంకా ఇక్కడ బ్రేక్ వచ్చి మన పాత పద్ధతులు మళ్ళీ తీసుకెళ్ళి ముందుకు వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ ఫోన్ దగ్గర ఒక బ్రేక్ వస్తే బాగుంది అనిపిస్తుంది నిజంగా. కానీ మనకు కూడా దాంతో కావాలి, దానికి ఏదో ఒక చిన్న ఆల్టర్నేట్ ఉండాలి. కానీ ఇంతలా ఒక పిచ్చిలా, ఒక క్రేజీ లాగా ఉండకుండా నిజంగా. అసలు ఫోన్ ఎట్లా అయిపోయిందంటే, మామూలుగా బిగ్ బాస్కెట్ లో ఏదో ఆర్డర్ చేద్దామని ఫోన్ తీసుకొని ఏదో ఒక పాపప్ వస్తే అక్కడ మొదలై ఇన్స్టాగ్రామ్ పావుగంట వెళ్ళిపోతుంది. దాని తర్వాత అసలు ఎందుకు తీసాను అట్లా. కాబట్టి మైండ్ఫుల్నెస్, అందుకే మనం ఇంతకు ముందు ఒకసారి మాట్లాడుకున్నాము, ఆ మైండ్ఫుల్నెస్ తోటి వర్క్ చేస్తే ఇట్ విల్ బి బ్యూటిఫుల్. చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.